మధ్యప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్పై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా ఇజ్రాయెల్లోని కీలక నగరాలు లక్ష్యంగా మారడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో ప్రధానంగా ఇజ్రాయెల్లోని రెండవ అతిపెద్ద నగరమైన టెల్ అవీవ్ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అధునాతన క్షిపణులు, డ్రోన్లను ఉపయోగిస్తూ ఇరాన్ ఈ దాడులు నిర్వహించినట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. నివాస భవనాలు, కార్యాలయ సముదాయాలు, వాణిజ్య భవనాలు కూడా దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 40 భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. కొన్ని భవనాలు పూర్తిగా కూలిపోగా మరికొన్ని నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇరాన్, ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన విమానాశ్రయాల్లో ఒకటైన బెన్ గురియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విమానాశ్రయం ఇజ్రాయెల్కు ప్రధాన అంతర్జాతీయ గేట్వే కావడంతో భద్రతా చర్యలు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో కొన్ని విమాన సర్వీసులు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగినట్లు సమాచారం. ఇరాన్పై జరిపిన ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. రక్షణ దళాలు వెంటనే ప్రతిబంధన చర్యలు చేపట్టాయి. అత్యవసర సేవలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలాలకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే పూర్తి స్థాయి నష్టం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద స్థాయి యుద్ధం తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం మాత్రం ఇరువైపులా ఉద్రిక్తతలు తగ్గించి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలని పిలుపునిస్తోంది. మరోవైపు ఈ ఘర్షణల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చమురు సరఫరా, ఇంధన ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలపై ప్రభావం పడవచ్చు. ఈ అంశాలు ఈ ఉద్రిక్తతల కారణంగా మార్పులు చూడవచ్చు. మొత్తం మీద ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తలు మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందన్న దానిపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. శాంతి చర్చలు ప్రారంభమవుతాయా లేదా ఘర్షణలు మరింత తీవ్రతరమవుతాయా అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.